నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నా అండి. అది ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, అందరూ ఎంతగానో ఇష్టపడే కద్దుక హల్వా. దీన్ని సొరకాయ హల్వా కూడా అంటారండి. ఈ హల్వా నోట్లో పెట్టుకునేసరికి ఇలాగే కరిగిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ సొరకాయ బాడీకి చాలా చలువ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ వేస్ లో కూడా ఈ సొరకాయతో చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు లేట్, చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా లేత సొరకాయనైతే తీసుకున్నా అండి. సొరకాయకి పైన చెక్కు తీసేసి సొరకాయ లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి గ్రేటర్ తో ఇలా కొబ్బరి తురుములాగా అయితే తురిమి ఈ తురుమును వాటర్ వేసిన బౌల్లోకి వేసి పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనం ప్రిపేర్ చేసే వరకు ఈ సొరకాయ తురుము అనేది నల్లబడకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేయాలి. సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా 5 నిమిషాల వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. 3 నిమిషాల తర్వాత కాచిన పాలు ఒక టీ గ్లాస్ అయితే పోయాలి. ఈ సొరకాయ తురుము పాలల్లోనే మీడియం ఫ్లేమ్ లోనే బాగా మగ్గి కొంచెం దగ్గర పడ్డాక 1/2 కప్ షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ కొద్దిగా ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకున్నా బానే ఉంటుంది. కానీ నేను చేస్తున్న క్వాంటిటీ ప్రకారం చిన్న సొరకాయ కాబట్టి 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే షుగర్ మొత్తం కరిగే వరకు షుగర్ ను కరిగించుకోవాలి. పంచదార మొత్తం ఇలా దగ్గరగా ఎగిరేలోపు 2 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ ను వేసుకోవాలి. ఫుడ్ కలర్ కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే అండి. వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా పంచదార మొత్తం ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్, క్రష్ చేసి పెట్టుకున్న బాదంను కూడా వేసి దోరగా వేపుకుని ఇక సొరకాయ హల్వాలోకి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా అయితే రెడీ అయినట్టే. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంకొకసారి కూడా చేసుకోవాలి అనుకుంటారు. ఇది మాత్రం 100%. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.